హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీ హబ్. ఓకే, మెయిన్గా ఏమంటే కన్నా ఈరోజు మనకు జిల్లా కోర్టుల ఉద్యోగాల భర్తీ అనేసి మనకు వచ్చేసి ఇక్కడ న్యూస్ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టుల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేరువేరుగా 10 నోటిఫికేషన్లను గురువారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం వచ్చేసి దగ్గరగా వచ్చేసి 1620 పోస్టులు అనేది మనకు రిక్రూట్మెంట్ చేయనున్నారు. అదేవిధంగా ఈ పోస్టుకు సంబంధించి దరఖాస్తులు వచ్చేసి మే 13 తారీఖు నుంచి, ఓకే అండి, మే 13 తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా జూన్ 2వ తారీఖు వరకు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పోస్టును జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. అంటే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ లో చూడండి, ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ లో అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడైతే కన్నా ఎక్కడ అప్లై చేయాలంటే చూడండి, ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు అయితే 800 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు వచ్చేసి 400 అనేది ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే సబార్డినేట్ పోస్టులకు వచ్చేసి 7వ తరగతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ విద్యార్హతగా పేర్కొన్నారు. అండి, జూనియర్ అసిస్టెంట్ వచ్చి డిగ్రీ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ కాపీయిస్ట్, టైపిస్ట్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. అంటే టైపింగ్ తప్పనిసరి. ఈ పోస్టులకు ఏదైతే ఉన్నాయో కాపీయిస్ట్ అయినా, టైపిస్ట్ అయినా, స్టెనోగ్రాఫర్ అయినా, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి వీళ్ళకు విద్యా అర్హత ఇంటర్, డిగ్రీతో పాటు ఏముండాలంటే మీకు వచ్చేసి టైపింగ్ అనేది తప్పనిసరి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ అనుభవం కూడా ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసి ఎంత సార్ అంటే 42 ఇయర్స్. ఎవరైతే కన్నా కేటగిరీ అభ్యర్థులు ఉంటారో, రిజర్వేషన్ అభ్యర్థులు అంటే వాళ్ళకి వచ్చి కొద్దిగా ఏజ్ లో సడలింపు అనేది ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అనేది పెడతారంట, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ అంటే మనకు జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుందండి. చూడండి, జనరల్ ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, ఈ 2 టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ ఏమనేది ఫర్దర్ ఒక వీడియో చేస్తాము, మన ఛానల్ అయితే ఫాలో అవుతానండి. అదేవిధంగా వచ్చేసి మొత్తం ఖాళీలు ఏంటంటే 1620 పోస్టులు ఉండడం జరిగింది. వీటికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అయితే కనుక 230 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయండి. ది బెస్ట్ 230 జూనియర్ అసిస్టెంట్ పోస్టు. అదేవిధంగా సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ వచ్చేసి 650 ఉన్నాయి. అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ వచ్చేసి 164, రికార్డ్ అసిస్టెంట్ వచ్చి పోస్టులు 24 ఉన్నాయి. కాపీయిస్ట్ పోస్ట్ వచ్చేసి 193, అదేవిధంగా ఎగ్జామినర్ పోస్ట్ వచ్చేసి 32, ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి 56, టైపిస్ట్ వచ్చేసి 162, స్టెనోగ్రాఫర్ వచ్చి 80, డ్రైవర్ పోస్టుకు సంబంధించి 28 పోస్టులు ఇవి ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 230 అంటే మాటలు కాదు, చాలా బాగుంటుంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో జస్ట్ జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ వీటి మీద ఉంటుంది కాబట్టి నీట్గా ప్రిపేర్ అయ్యంటే కన్నా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన కోర్స్ ఏదైనా కూడా మన యాప్లో అప్డేట్ చేస్తాం. మన యాప్ లింక్ అనేది ఇది కింద ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి, ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీ హబ్ అనేసి. మీకు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనేది ఏదైతే మీరు 3rd క్లాస్ నుంచి 10th వరకు ఇంగ్లీష్ ఉంటుందో ఇంగ్లీష్ చదవగలిగారంటే కన్నా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అయితే కన్నా ఏదైతే మనకు మామూలుగా వచ్చేసి ఈవెన్ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ అభ్యర్థులకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏదైతే మీరు చేస్తున్నట్టు ఇంగ్లీషు, అదే విధంగా మీరు చదివేటంటే ఇదే కామన్ గా రెండింటికి యూజ్ అవుతుంది. కొద్దిగా చదివారంటే కానీ సిలబస్ ముందు పెట్టుకొని రెండింటికి వర్కౌట్ అవుతుంది అనమాట. డిఎస్సికి ఇట్లా తర్వాత వీటికి కూడా రాసుకోవచ్చు, సేమ్ సిలబసే కాబట్టి పెద్ద మార్పులు ఏముండవు. దీనికి సంబంధించి ఏమంటే కన్నా మన దగ్గర ఏదైతే టెక్స్ట్ బుక్స్ 3rd to 10th టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో దాంట్లో కంప్లీట్ 3rd to 10th ఇంగ్లీష్ అనేది అక్కడ అవైలబుల్ ఉంటుందండి. అది విన్నారంటే కన్నా మీకు ఇది జనరల్ ఇంగ్లీష్ అనే దానికి కొద్దిగా సింక్ అవుతుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ చేసి కామన్ మీరు యాజ్ యూజువల్ గా ఏదైతే ప్రిపేర్ అవుతున్నారు డిఎస్ఎల్ అది చదివిన కూడా ఎనఫ్. ఇది దీనికి సంబంధించి మన యాప్ అనేది కింద లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అది మీకు ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటుందో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.